దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత ఇంటికి చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లాస్య తల్లిని సోదరిని పరామర్శించారు. లాస్య నందిత చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. లాస్య నందిత మరణం తీవ్రంగా బాధించిందని, చిన్న వయసులోనే రహదారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని తెలిపారు. ఏడాది వ్యవధిలోనే సాయన్న లాస్యలు మరణించడం కంటోన్మెంట్ ప్రజానీకానికి తీరని లోటని, బీఆర్ఎస్ సాయన్న కుటుంబానికి ఎప్పటికీ అండగా ఉంటుందని తెలిపారు. విదేశాల్లో ఉన్న కారణంగా లాస్య అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారని తెలిపిన కేటీఆర్ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారని తెలిపారు. జరిగిన రోడ్ యాక్సిడెంట్లో దుర్మరణం పాలైన విషయం తెలిసి పార్టీ మొత్తం అదేవిధంగా ప్రజలు మొత్తం కూడా దిగ్భ్రాంతికి చివరికి ఈ రకంగా వారు అకాల మరణం పాల్గొవడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్రంగా బాధ పెట్టిన సందర్భం. నాకు చాలా సన్నిహితంగా ఒక చెల్లెల్లాగా దగ్గరగా పనిచేసిన మా సోదరి ఇవాళ మా మధ్య మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి అండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా అందరం కూడా ఉంటాం. వారికి ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ రకమైన అవసరం వచ్చినా మేమందరం కూడా అండగా సోదరుల్లాగా నిలబడతామని చెప్పి కూడా వారికి తెలియజేస్తూ